నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఐపీఎల్లో వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్ తో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో అక్షర్ సేన ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో తొలి పరాజయాన్ని చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ గుజరాత్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా చేతిలో 4 వికెట్లున్నాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తమ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను బరిలోకి దించాడు. అతడి ఓవర్లో తొలి బంతికే విప్రాజ్ నిగమ్ 4 బాదాడు. అయితే నెక్స్ట్ బాల్కే ప్రసిద్ధ్ విప్రాజ్ను అవుట్ చేసి ఢిల్లీ ఉత్సాహాన్ని నీరుగార్చాడు. దీంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్ 3వ బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ డేవిడ్ మిల్లర్కు ఇచ్చాడు. ఈ క్రమంలో 4వ బంతికి మిల్లర్ తనదైన శైలిలో సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని అంతా భావించారు. కానీ ఆఖరి 2 బంతుల్లో మిల్లర్ చేసిన తప్పు ఢిల్లీ కొంపముంచింది. 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన సమయంలో 5వ బంతికి మిల్లర్ సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. కుల్దీప్ బదులు తానే స్ట్రైక్లో ఉండాలని భావించాడు. అయితే ఆఖర్లో ప్రసిద్ధ్ షార్ట్ బాల్ సంధించగా మిల్లర్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో సింగిల్కు యత్నించగా వికెట్ కీపర్ బట్లర్ బంతిని అందుకొని వికెట్లకు గిరాటేశాడు. అయితే అప్పటికి కుల్దీప్ క్రీజ్లోకి రాకపోవడంతో రన్అట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచే మ్యాచ్ను ఓడగొట్టింది నువ్వే, ఇలా చేయడానికి కారణం ఏంటో చెప్పాలి అని ఆ బాల్ సింగిల్ తీసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని మిల్లర్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఓవర్ కాన్ఫిడెన్సా లేక మ్యాచ్ ఫిక్సింగా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క గాయాన్ని కూడా లెక్క చేయకుండా జట్టు కోసం మిల్లర్ చేసిన పోరాటం అద్భుతమని, అతడు ఒక పోరాట యోధుడని కొంతమంది ప్రశంసిస్తున్నారు. చూసారుగా వ్యూయర్స్, ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.